జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రెజెంట్ కొరటాల శివ గారి డైరెక్షన్‌లో చేస్తున్నటువంటి 'దేవర' చిత్రం ఏప్రిల్ 5వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతా ఉంది. టెక్నికల్‌గాను, వీఎఫ్ఎక్స్ లాంటి వర్క్స్ పరంగాను చాలా కేర్ తీసుకొని మరి ఈ మూవీని రూపొందిస్తా ఉన్నారు. ఏకంగా హాలీవుడ్‌కి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారంటే ఎంత కేర్ తీసుకుంటున్నారో ప్రొడ్యూసర్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ కళ్యాణ్ రామ్ గారితో పాటు ఇంకొకరు కూడా కలిసి ఈ మూవీని నిర్మిస్తా ఉన్నారు. సో కళ్యాణ్ రామ్ గారు కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో 'దేవర' మూవీ గురించి చెప్తూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన ఆ పోస్టర్స్ చూస్తా ఉంటేనే జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి కనివిని ఎరుగని విధంగా, అంటే ఇంతకుముందు ఆయన్ని చూడనటువంటి విధంగా ఈ మూవీలో ప్రెజెంట్ చేస్తున్నారు అని కూడా అర్థమవుతుంది. ఆ లుక్ చూస్తా ఉంటేనే పూనకాలు వచ్చేస్తా ఉన్నాయి. సో మరి అలాంటిది జనవరి 8వ తారీఖున వస్తున్నటువంటి గ్లిమ్సీకి సంబంధించి దాదాపు ఎంత నిడివితో వస్తుంది అనేది ఈసారి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి ఆ గ్లిమ్సీ యొక్క నిడివి గురించి చెప్పడానికి ఈ వీడియో చేశాను. దాదాపు 78 సెకండ్ల పాటు ఆ గ్లిమ్సీ ఉంటుందనైతే తెలుస్తూ ఉంది. అంటే నిమిషానికి పైనే ఆ గ్లిమ్సీని రెడీ చేశారు. మరి టైగర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ రచ్చ చేయడానికి రెడీ అయిపోండి. నేనైతే ఆయన నుంచి వచ్చేటటువంటి ఒక డైలాగ్ ఏదైనా ఉంటే గ్లిమ్స్‌లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అయితే అనిపిస్తూ ఉంది. సో ఏదో ఒక డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి విని చాలా కాలం అయింది కాబట్టి ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్‌లో ఆయన నుంచి వచ్చే ఒక చిన్న డైలాగ్ అయినా ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.